జనవరి 15వ తేదీ నుండి ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఏపీఎస్ఆర్టీడీ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని పలు కార్యక్రమాలను నిర్వహించినట్లు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ ఆర్టీసీ డిపో వద్ద రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి కాకినాడ డిపో మేనేజర్ మనోహర్ అధ్యక్షత వహించగా జిల్లా ప్రజా రవాణాధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఆర్టీసీ డిపో వద్ద ప్రారంభమైన ర్యాలీ కోకిల సెంటర్, బానుగుడి సెంటర్, ఓవర్ బ్రిడ్జ్, మెయిన్ రోడ్ మీదుగా తిరిగి ఆర్టీసీ డిపోకు చేరుకుంది. ర్యాలీలో పాల్గొన్న వారంతా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా డిపిటిఓ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ కొత్తపల్లి శ్రీనివాస్, ఆర్టీసీ ఉద్యోగులు వెంకటరాజు, ఉద్యోగులు పాల్గొన్నారు. అవగాహన కలిగించడం కోసం ఏపీఎస్ఆర్టీసీ కాకినాడ జిల్లా కాకినాడ డిపో ఆధ్వర్యంలో ఈరోజు సెషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ప్రయాణికులు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడం, అదేవిధంగా మరి టూ వీలర్స్లో ప్రయాణించే వాళ్ళు హెల్మెట్లు పెట్టుకోవాలని, అదేవిధంగా మరి ఫోర్ వీలర్స్లో ట్రావెల్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, వాళ్ళు ప్రమాదాలకి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడం జరుగుతున్నది. ప్రయాణికులందరూ కూడా మరి అలాగే వాహనదారులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ప్రమాదాల బారి నుండి పడకుండా జాగ్రత్త పడాలని మేము ఏపీఎస్ఆర్టీసీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను.